అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు శివమహాపురాణం రోజు వింటున్నాం కదండి. ఇవాళ శివమహాపురాణంలో రుద్రాక్ష మహిమ నుంచి చదువుకుందాం. సూతుడు ఇలా అంటున్నాడు: ఓ మున్లారా, పూర్వం ఒకానొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహాత్మ్యాన్ని పార్వతికి వివరించాడు. దానిని మీకు చెప్తున్నాను వినండి. పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాల తపోనిష్ఠలో ఉండగా ఆయన మనస్సు భయపడింది. లీలగా కన్ను తెరిచాడు. ఆ సుందర నేత్రాల నుండి కన్నీటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి. ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి. శివసంకల్పంతో అవి మధుర, అయోధ్య, లంక, మలయాద్రి, సహ్యాద్రి, కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే. రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని 4 రంగులున్నాయి. ధాత్రీ ఫలం, పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలది శ్రేష్టం. రేగుపండు ప్రమాణం గలవి, శనగగింజ ప్రమాణం గలవి ఇవి కూడా ఉత్తమాలే. మృదుస్పర్శ కలవి, దృఢమైనవి, పెద్దవి, కంటకములతో కూడినవి అయిన రుద్రాక్షలు భుక్తి ముక్తి ప్రదాలు. పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, కంటకములు లేనివి, వ్రణము కలది, వృత్తాకారం లేనిది ఈ 6 రకాల రుద్రాక్షలు పనికిరావు. సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టం. పంచాక్షరీ మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్యమాంసాలను, ఉల్లిని, మునగకూరను, ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు. జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు ఆ జీవుణ్ణి అకాల మృత్యువు సమీపించదు. ఈ రుద్రాక్షలలో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి వరకు మొత్తం 14 ముఖాల రుద్రాక్షలున్నాయి. మునులారా, రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివస్వరూపమే, సందేహం అయితే లేదు. ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు. కంఠమాలగా రుద్రాక్షమాలను ధరించటం శ్రేష్టం. రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతర మాలలేవియును శుభఫలములను ఇయ్యవు. రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు శుభప్రదములే అని పూర్వ ఋషులు తీర్మానించారు. రుద్రాక్షలను శిరస్సున కిరీటంగా, యజ్ఞోపవీతంగా మరియు చెవులకు, బాహువులకు, ముంజేతులకు, మణికట్టులకు, నడుముకు, శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే. రుద్రాక్షలను ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, వర్ణభేదం లేదు. సర్వమానవులు అర్హులే. ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తి ఫలప్రదం, బ్రహ్మహత్యా నివారకం, సకల సంపత్కరం. 2 ముఖాలు కలది సర్వకామప్రదం, గోహత్యా నివారకం. 3 ముఖములు కలది సాధన సంపత్ప్రదాయకం, సర్వ విద్యాప్రదాయకం. 4 ముఖములు కలది బ్రహ్మస్వరూపం, నరహత్యా దోష నివారకం, చతుర్విధ పురుషార్థదాయకం. 5 ముఖములు గలది సాక్షాత్తు రుద్రస్వరూపం. దానికి కాలాగ్ని అని పేరు. సర్వకామములను, ముక్తిని ఇస్తుంది. అగమ్యగమ్య దోషము, అభక్ష్యభక్ష్య దోషము వీటిని నశింపజేస్తుంది. 6 ముఖములు కలది సాక్షాత్తు కుమారస్వామి స్వరూపం. దాని కుడిభుజమునందు ధరించిన వారికి అన్నిటా జయసిద్ధి కలుగుతుంది. 7 ముఖములు గల దానిని అసంగము అని పేరు. దీనిని ధరించిన వాడు ఎట్టి దరిద్రుడైనా సంపన్నుడు, సర్వసమర్థుడు అవుతాడు. ఇది వైరాగ్యహేతువు, జ్ఞానహేతువు కూడాను. 8 ముఖములు కలది వసుస్వరూపం. దానికి భైరవము అని పేరు. ఇది బంగారాన్నిస్తుంది, పూర్ణ ఆయుర్దాయాన్నిస్తుంది. దీనిని ధరించిన వాడు శివసాయుధ్యాన్ని పొందుతాడు. 9 ముఖములు కలది భైరవ స్వరూపమని మరియు కపిల మహర్షి స్వరూపమని చెప్పబడింది. 9 రూపాలలో భక్తులను రక్షించే దుర్గా మహేశ్వరి అంటే నవదుర్గలు దానికి అధిష్టాన దేవత. ఈ రుద్రాక్షను ఎడమ చేతి యందు ధరించాలి. 10 ముఖములు గల రుద్రాక్ష జనార్దన స్వరూపం. దీనిని ధరించిన మానవునకు కోరికలన్నీ సిద్ధిస్తాయి. 11 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. ఇది అన్నిటిలోనూ విజయాన్ని సిద్ధింపజేస్తుంది. 12 ముఖములు గల దానిని కేశముల యందు ధరించాలి.
ద్వాదశ ఆదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉంటారు. 13 ముఖాలు కలది విశ్వేదేవతల స్వరూపం. ఇది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ఇస్తుంది. 14 ముఖాలు గల రుద్రాక్ష పరమశివస్వరూపం. దీనిని శిరస్సున ధరిస్తే పాపాలన్నీ భస్మీపటలమవుతాయి. అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి. భస్మను రుద్రాక్షలను ధరించిన వానికి జోలికి, శివనామాన్ని పంచాక్షరిని జపించిన వాని జోలికి యముడు సమీపించడంటే తక్కిన వాటి మాట చెప్పేదేముంది, అట్టివాడు దేవతలందరికీ ఇష్టుడే అని చెప్పి ముగించాడు సూతుడు. ఈ శ్రీ శివమహాపురాణంలో మొదటిదైన విద్యేశ్వర సంహిత సమాప్తం. హరి ఓం తత్సతు. మనం ఇందులో విద్యేశ్వర సంహిత వరకు ఇందులో చదువుకున్నాం. మనం తర్వాత నెక్స్ట్ సంహిత రుద్ర సంహిత, దానిని మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుకుందాం. అందరికీ ధన్యవాదములు. మీరందరూ కూడా ఈ శివమహాపురాణాన్ని విని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ, అందరూ మొట్టమొదటిగా గనక మా ఛానల్ని గనక మీరు చూసేటట్టయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో నేను ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని మీరు గనక వివరించారంటే వాటిని సరిదిద్దుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా మీరు కామెంట్, లైక్ చేస్తారనేసి ఆశిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు. ధూపాటి కృష్ణకుమారి.